హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ చికెన్ తొక్కు పచ్చడి. చికెన్ పికిల్ కన్నా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని పసుపు, ఉప్పు, కొంచెం కారం కలిపి ఉంచాను. ఈ చికెన్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఒక గ్లాస్ లేదంటే హాఫ్ గ్లాస్లోనే ఈ చికెన్ అంతటిని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలా కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఎలా కుక్ అవుతుందో. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. చూడండి మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎంత డ్రైగా అయిందో ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసము ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ నేను తక్కువే తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లగా అయి బాగా కుక్ అయిన ఈ చికెన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద తీసుకోవాలి. మరీ చిన్నగాను చేయకూడదు, అలానే పెద్దగాను ఉంచకూడదు. ఇలా మీడియంగా పీసెస్ కింద తీసుకోవాలి. ఇలా మనం కుక్ చేసుకున్న చికెన్ అంతటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ని హీట్ చేసుకున్నాం కాబట్టి ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసేసుకోవాలి. నేను మొత్తం చికెన్ పీసెస్ అన్నిటినీ ఒకేసారి వేసేస్తున్నాను. మీరు ఇలా ఒకేసారి కాకపోతే 1 or 2 times కొంచెం కొంచెంగా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ చేయకూడదు. అలా చేస్తే ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. సో హై ఫ్లేమ్ పెట్టుకొని హైలోనే మొత్తం అంతటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. కలపకుండా ఉంచినా కూడా మనకి ఒక సైడ్ మరీ డార్క్ కలర్ వచ్చేస్తుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోనికి తీసుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా అదే ఆయిల్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు వేసుకుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను చికెన్ని కుక్ చేసే ముందే కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారే వరకు కూడా ఇలానే ఉంచేయాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులో 1 ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకుని నిమ్మకాయ రసాన్ని అంతటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలిపేసుకోవటమే. ఈ చికెన్ తొక్కు పచ్చడిని వెంటనే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే 3 డేస్ ఉంచిన తర్వాత మొత్తం బాగా అన్ని మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్ పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఆ రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఈ చికెన్ తొక్కు పచ్చడిని. మీకు ఎలా వచ్చింది అన్న కామెంట్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.